మీకు తెలిసిన విషయాన్ని తెలుసుకోవడం మంచి అనుభూతిని ఇస్తుంది కదా? వాటన్నింటి ప్రతిధ్వనిని మీరు అనుభవించడం లేదా? మీ అసలు స్వరూపం యొక్క పరిపూర్ణతను మీరు గ్రహించలేరా? వారందరినీ బాధ్యతల నుండి విముక్తులను చేయడం మీకు ఇష్టం లేదా? మిమ్మల్ని మీరు ఆ బంధనాల నుండి విముక్తులను చేసుకోవడం మీకు నచ్చదా? ధన్యవాదాలు. ఇక్కడ కూర్చోవడం నాకు లభించిన అసాధారణ గౌరవంగా భావిస్తున్నాను. ఒక మంచి సంభాషణ జరగబోతోంది. చాలా ఏళ్ల క్రితం నేను లాటరీ గెలుచుకున్నట్లు నాకు ఒక కల వచ్చింది. మీరు ఇప్పుడే గెలిచారు. నేను దానిని అనుభవిస్తున్నాను మరియు నేను ఖచ్చితంగా దానిని వెంటనే చేయాలనుకుంటున్నాను. ఈ రోజు ఆ మహా బహుమతి $9,30,00,000 మరియు అది ఈ రోజే జరగాలని నేను కోరుకుంటున్నాను. దాని గురించి ఒక విషయానికి ఏమిటంటే, మీరు ఉన్న చోటు నుండి నేరుగా అక్కడికి చేరుకోలేరు. మీ దగ్గర లేని దానిని కోరుకుంటూ, దానితో మీరు తరంగ స్థాయిలో సమానంగా ఉండలేరు. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, మీరే అది కావాలి, అప్పుడే మీరు దానిని పొందగలరు. మరో మాటలో చెప్పాలంటే, మీ అభ్యర్థనకు సమానమైన ఐశ్వర్యాన్ని మీరు అనుభవించాలి. కాబట్టి మొదటిది, మహా బహుమతి ఎంత ఆసక్తికరమైన పదం. ఇది పెద్దది అని సూచిస్తుంది. 9,30,00,000 అంటే అదే. ఇది అరుదైనది అని సూచిస్తుంది. ఇది అసాధ్యం అని సూచిస్తుంది. ఇది సాధారణంగా తదుపరి తార్కిక అడుగులా అనిపించదు. దాని పరిమాణమే మీ అసలు స్థితిని బయటపెడుతుంది. మరో మాటలో చెప్పాలంటే, మీరు విశ్వమా, నాకు మరింత డబ్బు అవసరం అని అంటే, ఆ తరంగంలో అసమ్మతి చాలా తక్కువగా ఉంటుంది. మరియు మీరు ఆ భావాన్ని తరచుగా వ్యక్తం చేస్తూ, దానిని ఆశించే స్థాయికి చేరుకుంటే, మీ మాటలు సహజంగానే ఇలా మారుతాయి. విశ్వమా, నాకు ఖచ్చితంగా మరింత డబ్బు అవసరం, మరింత డబ్బు నా వైపు ప్రవహిస్తుందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఆ సున్నితమైన, నిరోధకత లేని నిరీక్షణలో, మరింత డబ్బు మీ వైపు ప్రవహించడం ప్రారంభమవుతుంది. కాని మీరు, విశ్వమా, దాదాపు ఎవరికీ అర్థం కాని, అపారమైన ధనరాశి అక్కడ పడి ఉందని నాకు తెలుసు, అది నా రాశిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను అని అన్నప్పుడు, ఆ తరంగ అసమ్మతి ఎంత ఎక్కువగా ఉంటుందంటే, మీరు దాని గురించి మాట్లాడేటప్పుడు మీ అనుభూతి ద్వారానే దానిని చెప్పగలరు. మీరు అప్పుడప్పుడు ఆశ అనే రంగంలోకి రావచ్చు కాని, మీరు ఆ మాటలు చెబుతున్నప్పుడు కూడా దానిని ఆశించరు. మరియు ఆ తరంగ దూకును సాధించడానికి తమ మాటలను అంతగా పెంచగలిగిన ఎవరినీ మేము చూడలేదు. విశ్వమా, నువ్వు నా లోటును తీర్చగలవు. నువ్వు నాకు ఈ మహా బహుమతిని ఇచ్చి అంతా సరిదిద్దగలవు. కాని మేము చెబుతున్నాం, అది ఆ విధంగా పనిచేయదు. మీరు నిరంతరం క్షేమకరమైన తరంగ స్థితిలోనే ఉండాలి. మరియు మీరు అలా ఉన్నప్పుడు, విశ్వం చెబుతుంది, సరే, ఇదిగో ఒక మార్గం. ఇదిగో మరొక మార్గం. ఇదిగో ఇంకొక మార్గం. మీరు ఆ శక్తి సుడిగుండం లో ఉన్నప్పుడు, ఈ ఆలోచన, ఆ ఆలోచన, ఇంకొక ఆలోచన. ఇది అసాధ్యం కాదు. నిజానికి, మీరు ఆ శక్తి సుడిగుండం చుట్టూ ఉన్నప్పుడు మరియు మీరు దానితో అనుసంధానమై, ఉత్సాహంగా ఉన్నప్పుడు, ఒక దుకాణం వద్ద ఆగాలని మీకు ప్రేరణ కలగవచ్చు, టికెట్ కొనే సమయం గురించి ప్రేరణ కలగవచ్చు మరియు లాటరీ గెలిపించే టికెట్ కొనాలని ప్రేరణ కలగవచ్చు. కాని అది చేయాలంటే మీరు ఆ శక్తి సుడిగుండం లోపల ఉండాలి. అది అకస్మాత్తుగా జరగదు. మీరు ఆ సుడిగుండంలోకి ప్రవేశించాలి. ఆ సుడిగుండం మీకు సుపరిచితం కావాలి. దాని గురించి చాలా ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే, మీరు ఆ శక్తి సుడిగుండం యొక్క పౌనఃపున్యానికి మిమ్మల్ని మీరు అనుసంధానించుకుంటారు మరియు మీరు, నేను మహా బహుమతిని గెలవాలి అని అనడం లేదు. మీరు, డబ్బు నా వైపు సమృద్ధిగా ప్రవహిస్తోంది. అది ఎంత వేగంగా బయటకు వెళ్తుందో అంతే వేగంగా లోపలికి వస్తోంది. నాకు డబ్బు అవసరం లేదు, డబ్బు ప్రవహిస్తూ వస్తోంది. ఇది గాలి లాంటిది, నేను దానిని పీలుస్తాను, వదులుతాను అని అంటున్నారు. అది మీకు సహజంగానే వస్తుంది, చూశారా? మీరు ఆ సుడిగుండంలోకి ప్రవేశించాలి. అప్పుడు ఆ సుడిగుండమే మీరు ముందుకు సాగే కొద్దీ మీకు కావాల్సినవన్నీ ఇస్తుంది. ఈ శక్తి సుడిగుండం యొక్క ప్రామాణికతను మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా. మీరు ఈ భౌతిక శరీరంలో ఉన్నప్పటికీ, మీరు మూల శక్తి అని మరియు అప్పుడు ఇప్పుడు అదేనని నమ్ముతున్నారా? నమ్ముతాను. మీరు ఈ జీవితాన్ని గడుపుతున్నప్పుడు, ఒక అపారమైన సంపదపై మీరు చాలా శక్తివంతమైన హక్కును సంపాదించారని నమ్ముతున్నారా? నమ్ముతాను. మరియు అది మీ కోసం సిద్ధంగా ఉందని, మీ పేరు మీద అక్కడ ఉందని, ఇప్పటికే అది మీ బ్యాంకు ఖాతాకు కేటాయించబడిందని, అది మీ కోసమే ఉందని మరియు దానిని ఎవరూ మీ నుండి తీసుకోలేరని మీరు నమ్ముతున్నారా? నమ్ముతాను.
మీకోసం పోగు చేయబడిన ఈ డబ్బులో ఎటువంటి ప్రమాదం లేదని మీరు నమ్ముతున్నారా? అది అక్కడ ఎటువంటి అపాయం లేకుండా ఉందని నమ్ముతున్నారా? నమ్ముతాను. మరియు మీ సంపదను పొందేందుకు కావలసిన అర్హత ఏమిటో మీకు తెలుసా? లేదు. అయితే మీరు దాదాపు అక్కడికి చేరుకున్నారు, ఎందుకంటే మీరు అవును అని చెప్పిన ప్రతిదీ మీరు దానిపై హక్కును కోరుతున్నారని అర్థం. మరో మాటలో చెప్పాలంటే, మీరు దానిని అక్కడ ఉంచారని మీకు తెలుసు, అది మీ కోసమే ఉందని మీకు తెలుసు, మీలోని మూల శక్తి దానిని కాపాడుతోందని మీకు తెలుసు, ఇది ఒక తరంగ విశ్వమని మీకు తెలుసు, మీరు ఒక తరంగ జీవి అని మీకు తెలుసు, మీరు దాని తరంగాన్ని కనుగొనగలరని మీకు తెలుసు మరియు ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడూ తప్పు చేయదని మీకు తెలుసు. ఆకర్షణ సిద్ధాంతం మీరు ఏదైతే అడుగుతున్నారో దానిని ఖచ్చితంగా ఇస్తుందని మీకు తెలుసు, అది మీ కోసం సిద్ధంగా ఉందని మీకు తెలుసు మరియు మీరు దానికి సహకరించే ఒక భాగంగా ఉండాలని మీకు తెలుసు. మరో మాటలో చెప్పాలంటే, మీరు చేయాల్సిందల్లా ఆ శక్తి సుడిగుండంలోకి ప్రవేశించడం. అదే అర్హత. మీరు అక్కడికి వెళ్ళాలి, మీరు అక్కడ ఉన్నారని తెలుసుకోవాలి మరియు ఆ ప్రదేశానికి తరచుగా వెళ్ళాలి. మీ ప్రస్తుత బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము మీ వైపు వస్తున్న $9,40,00,000 ప్రతిబింబించకపోయినా, మీరు ఐశ్వర్యవంతులనే అనుభూతిని సాధన చేయాలి. ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించే ముందే మీరు మానసిక ప్రయాణాన్ని అక్కడికి పూర్తి చేయాలి. చాలా మందికి ఇది చేయడం చాలా కష్టమైన విషయానికి, ఎందుకంటే చాలా మంది తమ తరంగ స్థితిని తాము చూస్తున్న జీవితానికి అనుగుణంగా మాత్రమే మలచుకుంటారు. మీరు పని చేయాల్సింది అక్కడే. ఖచ్చితంగా అదే చిక్కుతో కూడిన భాగం. కాబట్టి మీరు మీ అంతర్గత సంభాషణను మార్చడం ప్రారంభించండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో దానితో స్నేహం చేయండి. అటువంటి డబ్బును కోరుకునే శక్తిని మీకు ఇచ్చిన మీ జీవితంతో స్నేహం చేయండి. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఎంతో జీవితాన్ని గడిపారు, ఎన్నో వైరుధ్యాలను చూశారు, మీరు అడుగుతూనే ఉన్నారు. మరియు మీరు అక్కడ ఉంచిన ఈ సంపదను పొందాలని మీరు కోరుకుంటున్నారని మీరు చెప్పినప్పుడు, మేము మిమ్మల్ని ఎగతాళి చేయడం లేదు, మీరు మమ్మల్ని మోసం చేయడం లేదు. మేమంతా ఆ విషయంలో పూర్తి ఏకీభావంతో ఉన్నాము. మేము ఇంకా ఏకీభవించని విషయానికి ఒక్కటే, అది మీదేనని మరియు మీరు దానిని పొందగలరని మాకు తెలుసు, కాని మీరు ఇంకా దానిని సాధన చేయలేదు కాబట్టి మీకు అది ఇంకా తెలియదు. మీరు ఇంకా ఒక మానవ మాత్రుడిగానే ఆలోచిస్తున్నారు కాబట్టి, కనిపించే సాక్ష్యాలను బట్టే మీరు నమ్ముతున్నారు. మేము మాత్రం మీ శక్తి సుడిగుండంలో ఉన్న దానిని బట్టి నమ్ముతున్నాము, చూశారా? ఓహ్, నేను దానిని నమ్ముతున్నాను. నా నమ్మకానికి మరియు వాస్తవానికి మధ్య ఒక ఖాళీ ఉందని నాకు తెలుసు, ఆ ఖాళీ మధ్యలోనే ఇది ఉంది. సరిగ్గా చెప్పారు. కాబట్టి ఇది ఒక సాధన, ఇది మంచి సంభాషణ, అది అక్కడ ఉందని నేను నమ్ముతున్నాను. నా నిరీక్షణలో ఒక ఖాళీ ఉందని నేను నమ్ముతున్నాను. నా నిరీక్షణలోని ఆ ఖాళీని నేను పూరించగలనని నమ్ముతున్నాను. నా భావోద్వేగాలే నా నిరీక్షణలోని ఖాళీని పూరించడానికి కీలకమని నేను నమ్ముతున్నాను. ఆశ అనేది శక్తి సుడిగుండం సమీపంలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. నమ్మకం అనేది శక్తి సుడిగుండం లోపల ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎరుక అనేది నిరంతరంగా, స్థిరంగా ఆ సుడిగుండంలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. నాకు ఈ సంపద పొందే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. ఈ సంపద నా కోసమే ఉందని నేను నమ్ముతున్నాను. అక్కడికి చేరుకోవడానికి నాకు ఒక సులభమైన మార్గం ఉందని నేను నమ్ముతున్నాను. ఆ మార్గం శక్తి సుడిగుండం ద్వారానే ఉందని నేను నమ్ముతున్నాను. ఆ మార్గం నా భావోద్వేగాల ద్వారా ఉందని నేను నమ్ముతున్నాను. ఆ మార్గం నాలోని గొప్ప భాగమైన మూలశక్తితో అనుసంధానం కావడం ద్వారా ఉందని నేను నమ్ముతున్నాను. నా భావోద్వేగాలు నాకు నిజం చెబుతాయని నేను నమ్ముతున్నాను. నేను నిరాశలో ఉన్నప్పుడు, నేను అక్కడ లేనని నమ్ముతున్నాను. నేను ఆశతో ఉన్నప్పుడు, నేను దానికి దగ్గరగా ఉన్నానని నమ్ముతున్నాను. నేను సంతోషంగా ఉన్నప్పుడు, నేను అక్కడే ఉన్నానని నమ్ముతున్నాను. నేను కృతజ్ఞతతో ఉన్నప్పుడు, నేను అక్కడే ఉన్నానని నమ్ముతున్నాను. ఉన్నదానితో నేను శాంతిగా ఉన్నప్పుడు, నేను అక్కడే ఉన్నానని నమ్ముతున్నాను. ఈ పరిష్కారం అక్కడ ఉండేలా చేసిన నా జీవిత ప్రక్రియను నేను అభినందించినప్పుడు, నేను అక్కడే ఉన్నానని నమ్ముతున్నాను. నేను గడిపిన ప్రతి కష్టాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే అదే దీనికి పునాది వేసింది. నేను గడిపిన మంచి సమయం, మరియు అంత మంచిగా అనిపించని సమయం కూడా దీనిని నా కోసం అక్కడ ఉంచాయని నేను నమ్ముతున్నాను. నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటానని నాకు తెలుసు. ఇవన్నీ నిజమని నాకు తెలుసు. వీటన్నింటి సాకార రూపంలో నేను జీవించగలనని నాకు తెలుసు. నేను దానిని అనుభవించగలనని నమ్ముతున్నాను. ఆర్థిక పరంగా నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో సరిగ్గా అక్కడే ఉండి, నాలాగే శక్తి సుడిగుండం కలిగి ఉండి, దారిని కనుగొన్న వ్యక్తులు ఈ ప్రపంచమంతా ఉన్నారని నేను అనుకుంటున్నాను.
మరియు నేను వారి దారినే అనుసరించాల్సిన అవసరం లేదు. నేను ప్రజల దగ్గరకు వెళ్ళి, నీకు డబ్బు ఎలా వచ్చింది అని అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికీ అది భిన్నంగా ఉంటుంది. కాని ఏదైనా సాధించిన ప్రతి ఒక్కరిలో ఒక సాధారణ విషయానికి ఉంటుంది. వారు కోరుకున్న దానితో తమ తరంగ స్థితిని సరిపోల్చుకోగలిగారు. నేను చేయాల్సింది కూడా అదే. నేను వెతుకుతున్న ముక్క అదే. మీరు కొంచెం విశ్రాంతి తీసుకుని తిరిగి వచ్చినప్పుడు మనం దీని గురించి మరింత మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ గదిలో ఒక క్రియాశీలక తరంగం ఉంది. ప్రతి ఒక్కరూ మరింత సమృద్ధి యొక్క తరంగాన్ని ఎలా కనుగొనాలో తెలుసుకోవాలనుకుంటున్నారు. మరియు మీ శక్తి సుడిగుండంలో మీరు ఉంచిన ఆ సమృద్ధి, ఆ మహా బహుమతి గురించి మేము మీకు చూపించాలనుకుంటున్నాము. మీకోసం సిద్ధంగా ఉన్న ఆ అపారమైన సంపదను మీరు చూడగలిగితే. కాని అది చర్య ద్వారా రాదు, భావోద్వేగ ప్రయాణం ద్వారా వస్తుంది. మరియు మీరు మీ శక్తి సుడిగుండం యొక్క శక్తితో తరంగ స్థాయిలో అనుసంధానమయ్యేలా మిమ్మల్ని మీరు మలచుకుంటే, చెడు జరుగుతుందని ఆశించడం కంటే మంచి జరుగుతుందని ఆశించడం సహజంగా అనిపించే వరకు, లోటును అనుభవించడం కంటే ఐశ్వర్యాన్ని అనుభవించడం సహజంగా అనిపించే వరకు, మీరు ఆ సహజత్వపు అనుభూతిని సాధన చేయాలి. మరియు చిక్కు ఏమిటంటే, నా దగ్గర ఎటువంటి సాక్ష్యం లేనప్పుడు నేను దానిని ఎలా అనుభవించగలను? నిజానికి ఇదే ఈ మధ్యాహ్నం చర్చాంశం. నేను చూస్తున్న వాస్తవంతో సంబంధం లేకుండా, నేను సృష్టించిన వాస్తవానికి అనుగుణంగా నా తరంగ స్థితిని ఎలా మలచుకోవాలి? అదే అత్యుత్తమమైన ఉద్దేశపూర్వక సృష్టి. మీకు కావాలంటే ఇది భోజన విరామానికి మంచి సమయం. మీరు దారి ఇస్తే అది జరుగుతుంది.